వెల్కమ్ టు డయల్ వ్యూ. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఇసుక వేస్తే రాలనంతగా జనం వస్తారు. అసలు ఈ జన ప్రవాహాన్ని చూస్తే వీళ్ళేనా వైసీపీని 11 సీట్లకు తొక్కి పడేసింది అని అనిపిస్తుంది. జగన్ చుట్టూ ఉన్న జనాన్ని చూసి టీడీపీ జనసేనలకు ఎక్కడో ఏదో గుబులు రాకుండా మానదు. ఇక ఎల్లో మీడియా పరిస్థితి అయితే ఇంకా దారుణం. జగన్కి వస్తున్న జనాన్ని చూపించను లేరు, అలాగని రాలేదని చెప్పలేరు. జగన్ కోసం వచ్చిన జనమంతా పెయిడ్ అని, లంపెన్ గ్రూప్స్ అని రకరకాలుగా విశ్లేషణలు ఇవ్వటానికి ఎల్లో జర్నలిస్టులు నానా తంటాలు పడుతుంటారు. సరే, అదంతా పక్కన పెట్టేస్తే అసలు వీళ్ళంతా వైసీపీకి ఓట్లేసే జనమేనా, లేక తరలిస్తే వస్తున్నారా? ఇంత ప్రజాభిమానం ఉంటే 2024లో జగన్ ఎందుకు ఓడిపోతాడు? ఇదే చాలా మందిని ఇప్పుడు వెంటాడుతూ వేధిస్తున్న ప్రశ్న. జగన్కి జనం రావటం కొత్తేమీ కాదు. 2011 నుంచి జగన్ ఎక్కడుంటే అక్కడ జనం ఉంటారు. అసలు అన్ని వేల మంది జనం జగన్ని చూసేందుకు ఎందుకు వస్తారు, ఎలా వస్తారు? వీళ్ళని తరలిస్తూ ఉంటారా? ప్రతిసారి ప్రతి చోటికి జనాన్ని తరలించడం సాధ్యమయ్యే పనేనా అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకదు. జగన్ని చూసేందుకు వచ్చిన జనమంతా వైసీపీకి ఓట్లు వేస్తే జగన్ అనే వ్యక్తికి ఓటమి ఉండదు. మరి 2014, 2024లో వైసీపీ ఎందుకు ఓడిపోయింది? అందుకే పరామర్శలకి, ఓదార్పులకి జగన్ వచ్చినప్పుడు కదిలి వచ్చే జనమంతా ఓటర్లు కాదు, వాళ్ళు వైసీపీకి ఓటు వేసేవాళ్ళు అంతకన్నా కాదు. అందువల్ల వాపు చూసి బలుపు అనుకుంటే రాజకీయ అంచనాలన్నీ బొక్కబోర్లా పడతాయి. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ సిద్ధం సభలను నిర్వహించేది. ఒక్కొక్క సభకి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అప్పట్లో టాక్. వాటికి లక్షల్లో జనం వచ్చినట్లు టీవీల్లో అబ్బురంగా కనిపించే విజువల్ చూస్తే వైసీపీకి వై నాట్ 175 గ్యారంటీ ఏమో అనిపించేది. సీన్ కట్ చేస్తే 11 సీట్లతో ఆ పార్టీకి బొమ్మ చూపించారు జనం. ఇప్పుడు కూడా అదే సీన్ కనిపిస్తోంది. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు 7 గంటల ప్రయాణం చేసే జగన్ తన రోడ్ షోలో వేలాది మంది జనాన్ని పలకరించుకుంటూ వెళ్తారు. అలాగే దేవరపల్లిలో పొగాకు రైతుల పరిస్థితిని తెలుసుకోవడానికి వెళ్తే అక్కడికి వచ్చిన జనాన్ని చూసి ప్రత్యర్థుల గుండెలు లబలబా అని కొట్టుకుంటాయి. కానీ ఈ జనమంతా ఓట్లుగా మారతారా అనే డౌట్ టీడీపీకి కాదు, వైసీపీకి కూడా ఉంది. ఏపీలో వైసీపీకి 40% ఓట్ బ్యాంక్ ఉంది. దీనిలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలే. జగన్ సభలకు తరలి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగా వాళ్లే. ఇప్పటికీ బీసీలు టీడీపీతోనే ర్యాలీ అవుతున్నారు. ఇక మధ్యతరగతి, ఆపై మధ్యతరగతి ప్రజలు 100% టీడీపీతోనే ఉంటారు. ప్రధానంగా వాళ్ళు అభివృద్ధి, ఉద్యోగాలు, రోడ్లు, ఎయిర్పోర్ట్లు ఇవే చూస్తారు. చంద్రబాబు సీఎంగా ఉంటే ఖచ్చితంగా కన్స్ట్రక్టివ్ గ్రోత్ ఉంటుందని భావిస్తూ ఉంటారు. మరి వీళ్ళంతా టీడీపీతో ఉన్నప్పుడు జగన్ వద్దకు వస్తున్న వాళ్ళంతా ఎవరు అని పరిశీలిస్తే సహజంగానే జగన్ పర్యటనలో ఎక్కువ మంది గ్రామీణ ప్రజలు, ఎస్సీలు, మైనార్టీలు ఉంటారు. జగన్ ఓట్ బ్యాంక్ కూడా అదే. అయితే అదే 40%పై ఆధారపడి జగన్ రాజకీయం చేసినంతకాలం ఆయన ఓట్ బ్యాంక్ పెరగను కాక పెరగదు. అంటే ఇవాళ జగన్ ఎక్కడికి వెళ్ళినా పరిగెత్తుకుంటూ వేలల్లో జనం వస్తున్నారంటే ఆ జనమంతా 100% వైసీపీకి ఓటు వేసే వాళ్ళని ఖచ్చితంగా చెప్పలేం. అంతవరకు ఎందుకు? మొన్నటికి మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన జనం చూసి చంద్రబాబు ఆహా బలం ఇది కదా అని మురిసిపోయారు. తీరా సభ పూర్తి కాకుండానే జనం మజ్జిగ ప్యాకెట్లు, ఉప్మా పొట్లాల కోసం కొట్టుకు చచ్చారు. ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోనే మొక్కల్ని పీక్కొని వెళ్ళిపోయారు. అందువల్ల సభలకి, పర్యటనలకి జనం వచ్చినంత మాత్రాన వాళ్ళు మన ఓటర్లని ఏ పార్టీ అయినా గనక అనుకుంటే ఆ పార్టీ ఘోరంగా దెబ్బతినేసినట్లే. 2024 ఎన్నికలకు ముందు సిద్ధం సభలను చూసుకొని జగన్ ఇలాగే మురిసిపోయి దారుణంగా దెబ్బతిన్నారు. అందువల్ల సభలకి వచ్చిన జనం అందరూ మనకే ఓటేస్తారనే భ్రమల్లో ఉంటే వైసీపీ మరోసారి మునిగిపోవటం ఖాయం. చంద్రబాబు సర్కార్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, కానీ ఓవరాల్గా చంద్రబాబు పర్ఫార్మెన్స్ పైన జనంలో అసంతృప్తి లేనే లేదు.
76 ఏళ్ల వయసులో బాబు పనితీరుకి ప్రత్యర్థులు కూడా శబాష్ అనకుండా ఉండరు. అంతేకాదు కూటమిలో 3 పార్టీలు ప్రస్తుతానికి కలిసికట్టుగానే ఉన్నాయి. విడిపోతే చెడిపోతామని ఆ 3 పార్టీలకు తెలుసు కనుక వైసీపీకి ఇప్పుడు కనిపిస్తున్నది వాపు మాత్రమే కానీ బలుపు కాదు. జగన్ను చూసేందుకు తరలివచ్చే జనమంతా వైసీపీకే ఓటు వేస్తారని భావిస్తే అంతకన్నా భ్రమ మరొకటి ఉండదు కాక ఉండదు.